వెల్కమ్ టు బర్డ్ మీడియా. నేను మీ పవన్ కృష్ణమూర్తి. అమరావతికి చట్టబద్ధత వచ్చేసింది. అయితే దానికంటే ముందు మాము పెట్టినటువంటి ప్రెస్ మీట్ వివరాలన్నీ చూస్తూ వస్తున్నాం కదా, దాంట్లో ఇంకొక ఆణిముత్యం గురించి ఇప్పుడు మనం డిస్కస్ చేసుకోవాలి. ఒకసారి వీడియో చూద్దాం. మచిలీపట్నం నుంచి ఎంఏ తీసుకోండి, విజయవాడ నుంచి విఐ తీసుకోండి, గుంటూరు నుంచి జియుఎన్ తీసుకోండి, మావి గన్ అని పేరు పెట్టండి. చూసారుగా, మచిలీపట్నం ఎంఏ, విజయవాడ విఐ, గుంటూరు జియుఎన్ గన్. అంటే ఇవన్నీ కలిపి మా వి గన్ ఈ పేరుతో 3 ప్రాంతాలని కలిపి క్యాపిటల్ ఏరియాగా గుర్తించాలట. ఇది ప్లాన్ బి కింద ఇచ్చారట. ఇది మాము మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి స్టేట్మెంట్. అండ్ ప్రజలు ఏమంటున్నారంటే, ఇందాకనే సోషల్ మీడియాలో చూస్తుంటే విజయవాడ, మచిలీపట్నం, గుంటూరు ప్రాంతాన్ని రాజధాని చేయండి. మచిలీపట్నం నుంచి విజయవాడకి దూరం 70 కిలోమీటర్లు, విజయవాడ నుంచి గుంటూరుకి 40 కిలోమీటర్లు. ఈ ప్రాంతం మొత్తం 110 కిలోమీటర్ల హైవే ఉంది. మా విగన్ పేరుతో రాజధాని ప్రాంతాన్ని ప్రకటించండి అంటున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారికి అయితే ఇంకోటి కూడా చెప్పారు. దాంట్లో ఏంటంటే, ఒకవేళ గన్ జియుఎన్ అంటే మీకు ఏమైనా ఇబ్బంది, గన్ అంటే జగన్ గుర్తొస్తాడు అంటే, అప్పట్లో గన్ కంటే ముందు జగన్ వస్తాడు అన్నారు కదా ఆడపిల్లల రక్షణ కోసం. అక్కడి నుంచి కాపీ కొట్టుకున్నటువంటి డైలాగ్ అనమాట. నిన్నే చెప్పాం, పద్ధతిగా, ప్రేమతో, గౌరవంగా మామూలు రైటర్ని మార్చు, పరువు పోతోంది అని. అయినా సరే ఆ పని చేయకుండా మళ్ళీ అదే రకమైనటువంటి రోతంతా తీసుకొచ్చి ఇవాళ మళ్ళీ కరెక్ట్గా బిల్లు పాస్ అవుతుంది అనుకున్నటువంటి పాస్ అయిపోవాలి. అప్పటికి చర్చ జరుగుతుంది. 2 గంటల పైన చర్చ జరిగింది. ఆ 2 గంటల్లో 1 గంటన్నర సేపు ప్రశ్న తినేసి చెప్పినటువంటి చెత్త పురాణం ఇదంతా. నీలో బేసిక్ సెన్స్ ఉంటుందనుకున్న ప్రతిసారి నువ్వు డిసప్పాయింట్ చేస్తూనే ఉన్నావు అంటూ పిచ్చి బాగా ముదిరిపోయింది, చిప్పు దొబ్బింది అంటే ఆయన లాంగ్వేజ్లో చిప్పు దొబ్బింది అంటూ కామెంట్స్ పెడుతున్నారు సోషల్ మీడియాలో. ఎక్కడ చూసినా ఇదే వైరల్. పైగా రాజధానికి సరికొత్త భాష్యం ఇంకోటి చెప్తున్నాడు. దేశానికి రాజధాని అనేది ఉంది కానీ రాష్ట్రానికి రాజధాని ఉండదట. ఇదొకటి చెప్పుకురావడం. మావిగన్న మారేడు బద్ద. ప్రజలు కోరుకున్నది రాజధాని అవుతుంది కానీ పాలకుడు ప్రతి ఒక్కడు వచ్చి ఏదో చొక్కా మార్చినట్టుగా మార్చేసి ఇది రాజధాని అది రాజధాని అంటే, రేపు పొద్దున్న నేను కూడా మా ఊరు వెళ్ళి నేను పెట్టుకుంటా ఇదే రాజధాని అని చెప్పు తీసుకు కొడతారు ప్రజలు. అప్పుడు ఆలోచన ఉండాలిగా కనీసం. ఏం మాడుతున్నావు, ఏం చేస్తున్నావు, ఏం చెప్తున్నావు అని. ఇప్పటికీ అదే విషయాన్ని చిమ్మడం. అమరావతి అనేది అసలు జగన్మోహన్ రెడ్డికి, వైసీపీ నాయకులకి ఇష్టమే లేదు. ఇక అంటే రాజకీయంగా పార్టీ మొత్తం సమాధి కట్టేసుకున్నారనేది ఒకటి అనుకుంటే, గుంటూరు, కృష్ణా జిల్లాల్లో ఉన్నటువంటి వైసీపీ కార్యకర్తలు, నేతలు అందరూ కూడా మీకు పూర్తిగా పంగనామాలు పెట్టేశాడు జగన్మోహన్ రెడ్డి గారు ఇవాళ అని అంటున్నారు. వాళ్ళకి రేపటి నుంచి ప్రజల్లో తిరగాల్సినటువంటి పని లేదు, ఆ ఏరియాల్లో తిరగాల్సినటువంటి పని లేదు, రాజకీయాలతో పని లేదు. ఇదే చెప్తున్నారు. అందులో కూడా చూడండి, నెగిటివ్ థింకింగ్ మొత్తం అంతా కూడా. జియుఎన్ అంటే గన్, తుపాకీ. ముందు పేర్లే తీసుకోవాలట. మావి గన్ ఎందుకు, మావి అని పెట్టచ్చుగా. ఎంవిజీ అనొచ్చుగా, సింపుల్గా ఎంవిజీ కారిడార్ అనొచ్చుగా. మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు కారిడార్ అనొచ్చుగా. లేదు, అక్కడ కూడా మాకు మళ్ళీ ఓ దిక్కుమాలి ప్రాస కావాలి. మా విగన్ ఏమంటాం ఇంకా. నిజంగానే షర్మిల గారు అంటున్నటువంటి మాట నిజం అనిపిస్తోంది చాలా మటుకు. ఆయన మానసిక స్థితి ఎందుకో డౌట్ కొడుతుంది ఒకసారి. ఎందుకైనా మంచిది మంచి హాస్పిటల్లోనో లేదంటే మంచి మానసిక వైద్యశాస్త్ర నిపుణులతో బృందంతోనో ఎగ్జామిన్ చేయిస్తే ఆయన పరిస్థితి ఏంటి, ఎందుకు అలా ఫీల్ అవుతున్నారు, ఎందుకు ఇలాంటి మాటలు మాట్లాడుతున్నారు అనేది ఒకసారి ప్రజలకైనా అర్థమవుతుంది. ఎందుకంటే ప్రజానాయకుడు అని పేరు పెట్టుకున్నారు కాబట్టి, ప్రజలు ఎన్నుకున్నటువంటి నేత ఇంకా ప్రజలు మాకే ఉన్నారు, ప్రతిపక్ష హోదా మీరు ఇవ్వకపోయినప్పటికీ అనేటువంటి మాటలు మాట్లాడుతున్నారు కాబట్టి ఈ మాట చెప్పాల్సి వస్తుంది అని చాలామంది కామెంట్స్ చేస్తున్నారు. ఇంక ప్రతి ఒక్కళ్ళు పెట్టండి కారిడార్లు, ప్రతిదీ తీసుకొచ్చి ఉన్నటువంటి అన్ని జిల్లాలని ముందు పేరు తీసుకొని ఇంకో కారిడార్, అన్నీ ఓ పక్కన అవుతున్నాయి. అమరావతి ప్రజలు ఎన్నుకున్నటువంటి రాజధాని, ప్రజలు కోరుకున్నటువంటి రాజధాని అన్ని రకాలుగా కూడా. దానికి వచ్చేసి సరే, సజ్జల గారి మాట కూడా ఒకసారి ఇక్కడ గుర్తు చేసుకోవాలి. ఏంటంటే,
మా ఓటర్లు వేరే ఉన్నారు అన్నట్టు మా రాజధాని వేరు, మాది ఉంటే యలహంక, లేదు అంటే తాడేపల్లి, ఇంతే. మేము అనుకున్నదే రాజధాని. మేము కోర్టుకు కూడా అబద్ధం చెప్తాం అవసరం అయితే. 3 రాజధానుల బిల్లు అంశంలో తీసుకెళ్ళి అబ్బబ్బే 3 కాదు 2 రాజధానులు, 2 రాజధానులు అప్పుడు. ఎందుకంటే సుప్రీంకోర్టు రూలింగ్ లేదు కాబట్టి, అక్కడ పెట్టాలి, హైకోర్టుని తీసుకెళ్ళి కర్నూలుకి షిఫ్ట్ చేసేయండి అన్నానికి లేదు కాబట్టి ఇది జరిగినటువంటిది మొత్తం. మావిగంట మారేడు బద్దట. దీని మీద మీ అభిప్రాయం తెలియచేయండి. చూస్తూనే ఉండండి ది బర్డ్ మీడియా.